హలో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మన ఛానల్కు స్వాగతం. డిఎస్సి 2024 సిలబస్ ఆధారంగా బయాలజికల్ సైన్స్కి సంబంధించి అది స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా బయాలజీ కంటెంట్ అనేది మన ఛానల్లో రోజు కూడా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఏ క్లాస్ బోధిస్తున్నారంటే 6th to 10th క్లాస్ మాత్రమే కంటెంట్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ సిలబస్గా బోధించడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోషణకు సంబంధించి లెసన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ క్లాస్లో ఉన్నాయి చూసి అంతా కూడా ఒక చోటనే తీసుకొచ్చి ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ ఆధారంగా చేసుకొని ఓల్డ్ బుక్స్ కూడా రెఫర్ చేసి ఒక చోట రాయడం జరిగింది అనమాట మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ గురించి చూస్తే న్యూట్రిషన్ అనేది 10th ఉంటుంది, 6th ఉంటుంది, 7th కూడా ఉంటుంది. మన ఆహారంలో అంశాలను ఉంది, మన ఆహారం అని ఉంటుంది. సో అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర బిట్స్ రూపంలో పాయింట్స్ రూపంలో ఈ నోట్స్ అనేది రాయడం జరిగింది. ఈ మొత్తం పీడిఎఫ్ను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా క్లాస్ విని నోట్స్ రాసుకోవడమే. మరి ఈ క్లాసెస్ని మీరు డైలీ వినాలి అని అనుకుంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. సో ఖచ్చితంగా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో వీడియోస్ చూసి రాసుకోండి. అదేవిధంగా దీంతోపాటు క్లాస్ వింటున్నాం కానీ రాసుకోవడానికి టైం లేదు అనే వారికి ఏంటంటే, ఈ మొత్తం సిలబస్ని పీడిఎఫ్ రూపంలో అందించబోతున్నాం. కాకపోతే ఈ పీడిఎఫ్ టైప్ చేయాలి, సో ప్రింట్ అయ్యాలి, కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి క్లాసెస్ విని ప్రస్తుతానికి రాసుకుని తర్వాత పీడిఎఫ్ రూపంలో అందరికీ కూడా బుక్ అందించేటువంటి ఇది చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాప్టర్ వైజ్ బిట్స్ కూడా తయారు చేస్తున్నాను. సో చాప్టర్ అయిపోగానే బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సో పాసిబిలిటీ ఉన్నటువంటి బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బయాలజీకి సంబంధించి 6th నుంచి 10th వరకు ఎస్జిటీలకు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎవరికి కూడా ఒక బిట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే పాత బుక్లు కొత్త బుక్లు కలిపి ఒక చోట రాయడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి అందరూ కూడా క్లాసెస్ని వినండి, నోట్స్ రాసుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.